పాకిస్తాన్ బంగ్లాదేశ్లో హిందువుల మత మార్పిడి లేదా హిందువుల్ని భయపెట్టడానికి మీడియా సోషల్ మీడియానే వాడుకుంటున్నారు ఓపెన్. ఎందుకంటే ఆయా దేశాల ప్రభుత్వాలే మత ప్రాతిపదికన నడిచే ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళు ఆపట్లేదు, విచ్చలవిడిగా సాగిపోతానుంది. ప్రపంచం మూసుకుని కూర్చున్నటువంటి సందర్భంలో ఎలాంటి న్యాయం లేదు, అన్యాయం అగ్రభాగాన జరుగుతోంది. పాకిస్తాన్లో ఇప్పుడు ఏంటయ్యాయంటే కొంతమంది మత గురువులు ప్రత్యేకించి హిందువులకు సంబంధించిన కుటుంబాలు పిల్లలతో సహా వచ్చి మహిళలు తమ బిడ్డలను తీసుకొచ్చి అక్కడ మతం మారాలి, వాళ్ళ మత బోధనలు వాళ్ళు చేస్తారనమాట. మత గురువులు, ముస్లిం మత గురువులు, సూఫీ మత గురువులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర గురువులు వాళ్ళకి తమ మతాచారాలని అలవాటు చేస్తారు. ఇదంతా వీడియో పిక్చర్ చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే హిందువులని హిందూ మతంలో ఉండటానికి వీల్లేదు, ఉంటే ఉద్యోగాలు తీపిచ్చేస్తున్నారు, హింసాకాండకి పాల్పడుతుంది. బంగ్లాదేశ్లో అయితే ఆల్రెడీ ఇప్పటికే ప్రధాన పదవుల్లో లేరు, మిగతాది బ్రతకాలంటే కూడా అదే తరహాలో అన్నటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దాన్ని బట్టి అక్కడ మన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏదైతే ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి బర్చుండి దర్గా దగ్గర జరుగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ సోషల్ మీడియాలోనే వైరల్ అవుతుంది.